ఏర్పడిన 18 ఏళ్ల తర్వాత ఇక్కడ ఆయన సాధారణ దర్శకుడి నుంచి రాష్ట్ర కమిటీ నాయకుడు అయ్యిండు. అట్లాగే ఇక్కడ నుంచి ఆయనను పార్టీ బదిలీ చేస్తే మహారాష్ట్రకి వెళ్ళిండు. మహారాష్ట్రలో పనిచేస్తున్నటువంటి కాలంలో అనారోగ్య సమస్యలతో ఆయన పార్టీలో పని చేసుకున్నటువంటి సహచరి కామ్రేడ్ రమణి తీసుకొని అనారోగ్య సమస్యలతో ఆయన బయట వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బయట ఎవరో శత్రువు తోలించిన సమాచారంతో పట్టుకున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉన్న ఫలంగా ఆయనను మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నుంచి ఎత్తుకొచ్చి మీరందరికీ తెలుసు ఇక్కడ ఏటూరు నాగరం ప్రాంతాల్లోని కందరపల్లి గ్రామం దగ్గర తెల్లవారుతుండగా ఆయన కాళ్ళకు ఆ రోజు మీ అందరికీ తెలుసు తెల్లారి గట్ల వాగులో నడిపిస్తే చెప్పులు లేకుండా భాస్కరను వాగులో నడిపిస్తే ఆయన కాళ్ళు కంటిన ఇసుక కూడా పోలేదనేది మీ అందరూ చూసినప్పుడు ఆయన వాగులో నడిపించి ఆయన జీవిత సహచరి రమక్క ఇద్దరిని కూడా ఊటకపెట్టి కౌటంలో చంపింది. అయినా ఆయనను కోల్పోయినటువంటి కుటుంబంగా మేము కానీ ఆయనను నష్టపోయినటువంటి ఆ బిడ్డను నష్టపోయిన తల్లిగా వెలిశాల తల్లి కానీ మమ్మల్ని ఎన్నడూ కూడా వెనక్కి రండి బిడ్డ, మీరు వెనక్కి వస్తే మీరు బ్రతుకుతారని మమ్మల్ని ఎన్నడూ కూడా మా వెలిశాల తల్లి నిరుత్సాహపరచలేదు. పోలీసులు ఎన్నోసార్లు ఈ ఊళ్ళో వీళ్ళు ముఖ్య నాయకులుగా మారి విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విప్లవోద్యమ విస్తరణ కోసం వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి నిజాయితీగా పనిచేస్తున్నారు. వీళ్ళ వల్ల మాకు చాలా ప్రమాదం అని దోపిడీదారులు త్వరలో భావించి మా గ్రామం నుంచి మమ్మల్ని వెనక్కి బాగా ప్రయత్నం చేశారు. అయితే ఈ ఊరిని మీరు ఎంత చేయొచ్చు, ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులు ఎక్కడైనా శాంతి స్థూపం నిర్మించిందంటే అది వెలిశాల గ్రామంలో మాత్రమే. ఎందుకు వెలిశాల గ్రామంలోనే శాంతి స్థూపం నిర్మించిందో ఇవాళ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ వెలిశాల మట్టి తల్లి కన్నా బిడ్డలు దేశం అంటే రాష్ట్రాలు బట్టి దేశ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈ తల్లి నేర్పిన చైతన్యంతో వాళ్ళు పోరాటం నిర్వహిస్తున్నారు, విప్లవోద్యమం నిర్వహిస్తున్నారు, పీడిత ప్రజల కోసం హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కనుక చంపడము లేదా వెనక్కి తీసుకురావడం జరిగితే ఈ ప్రాంతము ఇప్పటిదాకా చైతన్యాలకు కేంద్రమైనటువంటి ప్రాంతము చైతన్యహీనంగా తయారు కావాలనేది ఈనాటి పాలకుల కుట్రగా ఉన్నదనేది మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఊరిలో శాంతి స్థూపం కట్టి ఈ ఊరి రైతులతో ప్రజలతో మమ్మల్ని వెనక్కి రప్పించాలని చెప్పించాలని ప్రయత్నాలు చేసిన ఈ ఊరి ప్రజలు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మమ్మల్ని వెనక్కి రమ్మని మాత్రము అడగలేదు. కాబట్టి ఈ ఊరి ప్రజలకు ఈ ఊరి ఇప్పుడే ప్రజల చైతన్యానికి నేను చేతులెత్తి మొక్కుతున్నా. మిత్రులారా, అలాంటి చైతన్యం కలిగిన ఈ గడ్డ నుంచి ఇవాళ గానెల్ల రవి అలియాస్ గణేష్ అన్న పేరు మీద ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో పనిచేసిండు. ఇక్కడ నుంచి ఆయనను ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి పార్టీ పంపిస్తే కొంచెం పక్కన జరగండి, పోనివ్వండి ప్లీజ్ పోనివ్వండి. కార్లు ఏమైనా ఆగుతారు కానీ బస్సు పోనివ్వండి ప్లీజ్. కొంచెం పక్క జరగండి, ఎవరికంటే మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మిత్రులారా, ఇవాళ ఈ గ్రామం బిడ్డగా ఈ ప్రజలిచ్చిన చైతన్యం ఆధారంగా ఒక సాధారణ యువకుడుగా ఈ గ్రామం నుంచి విప్లవోద్యమ బాట పట్టినటువంటి గాజర్ల రవి ఒక సాధారణ దళసభ్యుడిగా మారి ఏటూరు నాగరం ప్రాంతంలో మాధవపూర్ ప్రాంతంలో ఒక దళంలో పనిచేస్తూ అక్కడి నుంచి ఆయన ఒక కమాండర్గా ఒక జిల్లా స్థాయి నాయకుడుగా ఆ తర్వాత ఆయన ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకుడుగా మన పక్కనే ఉన్నటువంటి అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక గొప్ప ఉద్యమ స్థాయికి అంటే తక్కువ చిన్న వయసులోనే ఒక రాష్ట్ర కమిటీ స్థాయికుడుగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు గాజర్ల రవి. అలాంటి గాజర్ల రవి ఆయనకు తెలంగాణలో ఉన్నప్పుడే తీవ్రమైన అనారోగ్య సమస్య ఆయన మీద దాడి చేస్తూ వచ్చింది. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆయనకు తీవ్రమైనటువంటి షుగర్ ఉన్నది. ఆ షుగర్ ఏ స్థాయిలో ఉంది అంటే ఆ షుగర్ను ఆయన గుర్తించినట్టుకే ఆయనకు టాబ్లెట్లతో తగ్గే
స్థితి దాటిపోయింది. టాబ్లెట్లతో కాకుండా కేవలం ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తేనే మాత్రమే ఆయన నడవగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇన్సులిన్ ఇంజక్షన్లు రోజుకు 2 సార్లు 3 సార్లు తినకముందు ఆయన ఇంజక్షన్ తీసుకొని అన్నం తింటూ కూడా ఆ ఇంజక్షన్ల మీద ఆధారపడి ఆయన నాకు తెలిసి 2004 నుంచి అంటే చర్చల తర్వాత ఆయనకు షుగర్ సమస్య బయటపడితే 2005 2006 నుంచి మొదలు పెడితే ఈ 20 సంవత్సరాలైన తెలంగాణలోనూ ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సాలో కూడా ఛత్తీస్గఢ్లో కూడా తీవ్రమైనటువంటి షుగర్ సమస్యతో కూడా ఆయన ఒక్కరోజు కూడా వెనక్కి రావాలని కానీ ఒక్కరోజు కూడా పనిని ఆపాలని కానీ ఆలోచించకుండా విప్లవోద్యమంలో ఇంకా పట్టుదలతగా ముందుకు పోతూనే ఉన్నాడు. అట్లా పోయి ఆయన ఇవాళ ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ దేశ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో ఆయన కేంద్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. ఈ ఊరి బిడ్డ నేను మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా, ఒక మారుమూల గ్రామమైనటువంటి వెలిశాల బిడ్డ ఈ దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలని ఆల్టర్నేటివ్ రాజకీయాలను నడిపిస్తున్నటువంటి ఒక భారత విప్లవోద్యమానికి కేంద్ర స్థాయి నాయకుడు ఎదగడము మన గర్వకారణంగా మనందరం ఫీల్ కావాలి. ఈ పుట్టలు గాజర్ల సారణ కానీ ఆయనతో పనిచేసి నాతో పాటుగా ఇంకా కొంతమంది ఉద్యమంలో పనిచేసి వెనక్కి వచ్చినటువంటి మిత్రులు కానీ ఉద్యమంలో పూర్తికాలం పోకపోయినా కూడా గ్రామంలోనే ఉండి అష్ట కష్టాలు పడి పోలీసు టార్చర్లు అనుభవించి ఉద్యమం కోసం నిలబడినటువంటి ఎంతో మంది అన్నలు అక్కలు కానీ వీళ్ళందరూ చేసిన త్యాగాల మూలంగా ఈ మట్టిచ్చిన చైతన్యం మూలంగా ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఆంధ్ర ప్రాంతంలో వెలిశాల అనే గ్రామము ఒక మారుమూల గ్రామంగా ఈరోజు లేదు. వెలిశాల అనేది ప్రపంచ పటంలో పేరెక్కింది. ఇవాళ ప్రపంచ పటంలో పేరెక్కిన గ్రామంగా వెలిశాల మారిందంటే దానికి కారణము ఈ వెలిశాల గ్రామం మట్టిలో ఉన్న చైతన్యము, ఈ వెలిశాల గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము, ఈ ప్రజలకు ఉన్నటువంటి త్యాగ గుణము, ఈ ప్రజలకు ఉన్నటువంటి పోరాట గుణము, ఈ పోరాట వారసత్వాన్ని పుడికపుచ్చుకున్నటువంటి మీ బిడ్డలుగా మేము ప్రాంతాలు దాటి రాష్ట్రాలు దాటి దేశ స్థాయిలో మేము పనిచేసాం కాబట్టి, మేము మీరిచ్చిన స్ఫూర్తితో పనిచేసినాం కాబట్టి, మేము కష్టాలకు వచ్చి రాత్రులుగా పగలనుగా నిద్రాహారాలు మారి పనిచేసినాం కాబట్టి, పేదల కోసం పనిచేసినాం కాబట్టి 1000 కోట్లు ఇచ్చినా కూడా రానటువంటి గొప్ప కీర్తి గొప్ప పేరు ఈ వెలిశాల గడ్డకు మేము తీసుకొచ్చినాం. ఇది మీరిచ్చిన స్ఫూర్తి, ఇది మీరిచ్చిన చైతన్యము, ఇది మీరు చేసిన త్యాగము, ఇది మీరు నేర్పిన పోరాట పాఠము. మీ పోరాట పాఠం మూలంగా మేము ఇవాళ ఈ దేశ ప్రజల దాకా వెళ్ళి సేవ చేసే గొప్ప సౌభాగ్యం మాకు కలిగింది. మేము ఆ సేవ చేసే అవకాశం దొరికింది కాబట్టి మాకు జన్మనిచ్చిన ఈ భూమిని దేశ పట్టణంలో కాదు ప్రపంచ పట్టణంలో నిలబెట్టే అవకాశం వచ్చింది. కాబట్టి మిత్రులారా, వెలిశాలలో గాజర్ల రవణ అంతిమయాత్రకు వచ్చినటువంటి మిత్రులారా, వెలిశాల ముద్దుబిడ్డ గాజర్ల రవణ చనిపోతే ఈ భూమికి ఉన్న చైతన్యం ఆగిపోదు, ఈ మట్టికున్న చైతన్యము ఆగిపోదు. ఈ మట్టి ఇంకా 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 అనేక పదుల మందిని అనేక వందల మందిని ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులను తయారు చేస్తుందనేటువంటి నమ్మకము విశ్వాసం మాకున్నది. ఇవాళ రమణ అంతిమ యాత్రకు వచ్చినటువంటి వేలాది మంది మిత్రులారా, వేలాది మంది పీడిత బిడ్డలారా, వేలాది మంది విప్లవోద్యమంలో పనిచేసి ఇవాళ ఇంటి దగ్గర మరో చోట ఉంటున్నటువంటి మా పాత సహచరులారా, మీరు ఈ మట్టిలో నుంచి వచ్చేటువంటి మట్టి విప్లవ చైతన్య సువాసనని పిలుస్తున్నారు. ఇవాళ మీరు ఈ సువాసనలు ఇక్కడి నుంచి ఇంకెక్కడి వరకైనా చేరుతుంది నేను గొప్పగా గర్వంగా నా మట్టి భూమి గురించి నేను ప్రకటిస్తున్నా ఈరోజు. కాబట్టి మిత్రులారా, గాజర్ల రవణ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, గాజర్ల రవణ ఒక కుటుంబం కాదు, గాజర్ల రవణ ఒక ప్రాంతపు మనిషి కాదు, గాజర్ల రవణ మొత్తం భారతదేశంలో పీడిత ప్రజలందరి కోసము పనిచేసే ఒక గొప్ప నాయకుడు, ప్రపంచం గుర్తించగలిగినటువంటి నాయకుడు ఎదిగాడు. మీ అందరికీ తెలుసు, ఆయన
2004 సంవత్సరంలో 2004 సంవత్సరాలు అప్పటికే మా పెద్దన్న గాదర్ల సారణ ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు. ఆయన విప్లవోద్యమంలో రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయనకి ఇక్కడి నుంచి మహారాష్ట్రకు బదిలీ అవుతున్నది. అప్పుడు గాదర్ల సారణ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో నాకు ఒక ఉత్తరం రాస్తాడు. నేను అప్పటికి దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతాల్లో పనిచేస్తున్నా. ఆజాద్ అన్న నిజామాబాద్లో పనిచేస్తున్నాడు. రవణ ఏటూరు నగర్ నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా పనిచేస్తున్నాడు. ఇక్కడ మూడు చోట్ల ఉన్నటువంటి మాకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలు చేస్తామని ప్రకటించిందో, ఎప్పుడైతే ప్రభుత్వం ఒప్పుకున్నదో, అప్పుడు మావోయిస్టు పార్టీ ముఖ్య డెలిగేట్గా ఒక ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి ఈ మట్టి బిడ్డ, ఈ వెలిశాలగడ్డ బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజా సమస్యలు చర్చించడానికి చర్చల ప్రతినిధిగా వెళ్ళారు. ఇది చనిపోయిన అమరుడైన నా మూడో అన్న గాదర్ల సారన్న కారుతున్న కన్నీళ్లతో నాకు ఒక ఉత్తరం రాశాడు. కామ్రేడ్, మన తల్లి కడుపులో పుట్టినందుకు, మన తల్లి రుణం తీసుకునేటువంటి స్థాయికి మనం ఎదిగినందుకు మన తల్లి గర్వపడుతుంది, మన ఊరు గర్వపడుతుంది, మన రాష్ట్రం గర్వపడుతుంది. మనం ఇవాళ మన సమస్యలు మాట్లాడడం కోసం పోతలేము, మనం ఎమ్మెల్యే కావడానికి పోతలేము, ఎంపీ కావడానికి పోతలేము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సర్పంచ్ కావడానికి పోతలేము, మనము పైసలు సంపాదించుకోవడానికి పోతలేము గవర్నమెంట్ దగ్గరికి పేద ప్రజల బతుకుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పోతున్నాం మనము. అట్లాంటి ఒక గొప్ప అవకాశము ఈ వెలిశాల బిడ్డకు రావడము, అట్లాంటి ఒక గొప్ప అవకాశము మా కనకమ్మ తల్లి బిడ్డకు రావడము ఈ భూమి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని నేను ఇవాళ మీ అందరికీ చెప్పదలుచుకున్నా. అట్లాంటి ఒక గొప్ప సంస్కారవంతులైనటువంటి, ఒక నిజాయితీ పనులైనటువంటి కొడుకులంగా ఉన్నటువంటి మా తల్లి కనకమ్మకు మళ్ళొక్కసారి నేను తలవంచి ఆమెకు నేను వినమ్రంగా ఆమెకు జోహార్లు చెప్తున్నా. ఎవరైనా నాకు తెలుసు, ఎప్పుడైనా సమాజంలో బిడ్డల గురించి చెప్పేటప్పుడు సన్నాఫో డాక్టరాఫో ఎవరంటే తండ్రుల గురించి మనం చెప్తాము, తండ్రుల బిడ్డ కష్టం గురించి చెప్తాము. కానీ విప్లవోద్యమం మాత్రము తండ్రితో పాటుగా లేదా తండ్రి కంటే ఎక్కువగా ఈ సమాజం పురోగమనంలో ఈ బిడ్డల్ని గణడం నుంచి మొదలు పెడితే ఈ సమాజాన్ని తయారు చేసేది తల్లి ఒక్కటి మాత్రమే అని విప్లవోద్యమం నేర్పుతుంది. అలాంటి తల్లులలో మా తల్లి ఒకటిగా ఉండి మా తల్లి మాకు ఇవాళ ఈ బుద్ధి జ్ఞానం నేర్పడం అనేది మేము ఎప్పటికీ ఈ చరిత్రలో మర్చిపోలేని ఒక గొప్ప విషయము. మహిళామూర్తులందరికీ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులకు, నా తల్లులకు, నా అక్క చెల్లెలందరికీ కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ ప్రణామం చెప్తున్నా. మహిళామూర్తులారా, మీ శక్తి గొప్పది అని చెప్పడానికి ఈ ఊరి కనకవ్వ ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది అనేది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఇంకా 1-2 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తా. ఇవాళ గాజర్ల రవాణాను ఈ చేతులతో శవంగా మీ ఊరికి తీసుకొచ్చినందుకు నన్ను మీరందరూ క్షమించాలి. ఆయనను ప్రాణాలతో కూడా ఈ ఊరికి నేను తేలేను, అందుకు కూడా మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆయన ప్రాణాలతోని ఈ ఊరికి రావడానికి ఆయన ఏ రోజు కూడా సిద్ధంగా లేడు. ఎందుకు లేడు? నా ఊరును నా వాళ్ళను చూసుకోవడానికి నాలాంటి చైతన్యం కలిగిన వాళ్ళు ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ కాదు, నా ఊరి కంటే కూడా వెనుకబడినటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల, కడగంటు ప్రజలైనటువంటి ఆదివాసీ ప్రజల బాగోగుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా నా జీవితము తెల్లారిపోయిన ఈ ఆదివాసీ ప్రజలకి మధ్యనే అని ఆయన శపథం చేసి కూర్చున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఈ ఊరికి బ్రతికుండగా రావడానికి ఏ రోజు కూడా, ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆయన శవమై మన ఊరికి వచ్చింది. శవమై మన ఊరికి రావడం కూడా ఎంత బాధాకరమైన స్థితిలో వచ్చిందో మీరందరూ చూశారు. ఆయన శవాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది అదే. ఎన్కౌంటర్ పేరు మీద ఆయనను 18 తారీఖు నాడు, మొన్న 18 తారీఖు నాడు 8 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని
ఈస్ట్ గోదావరి అంటే ఇప్పుడు దాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా అంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి అడవులలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అలాగే కామ్రేడు అరుణ, ఇంకొక కామ్రేడు మంజు అనేటువంటి కామ్రేడు, ముగ్గురు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. ఈ ముగ్గురి దగ్గర కూడా AK-47 గన్లు నేను కూడా ప్రకటించిన వాళ్ళు. ఒక్క AK-47లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో మీకు తెలుసా? ఒక్కసారి దానికి మ్యాగ్జిన్ ఫిట్ చేస్తే 30 బుల్లెట్లు ఉంటాయి. 30 బుల్లెట్లు ఒక్కసారి ట్రిగ్గర్ పట్టుకుంటే ఒక 2-3 సెకండ్లలో 30 బుల్లెట్లు దూసుకెళ్తాయి. అట్లాంటి 3 తుపాకులు వాళ్ళ దగ్గర నేను చెప్తున్నటువంటి పోలీసులు ఈ 3 తుపాకులను పట్టుకుంటే 3 సెకండ్లలో 90 తూటాలు బయటికి వెళ్తాయి. మరి 90 తూటాలు బయటికి వెళ్ళే విధంగా ఉన్నటువంటి తుపాకులు వాళ్ళ చేతుల్లో కలిగి ఉండి కూడా వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఎదుటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు చనిపోలేదు? ఎదుటి వాళ్ళకు ఒక్కరు కూడా ఎందుకు గాయం కాలేదు? అంటే ఇక్కడే మనకు అర్థమవుతున్నది, వాళ్ళను పట్టుకొని వాళ్ళని చిత్రహింసకు గురి చేసి చంపి వాళ్ళ పక్కన AK-47 అనే పెద్ద తుపాకులను ఈ పోలీసులు సృష్టించి పెట్టారు. అక్కడ పిల్లలు పోస్ట్ మార్టం వెళ్ళిన దగ్గర అక్కడ ఆ ఊరి గ్రామాల వాళ్ళను పాపం వాళ్ళకేం తెలియకపోయినా శివపంచనామం చేయడం కోసం ఆ ఊరి గ్రామస్తులను పట్టుకొచ్చారు. పాపం వాళ్ళు చెప్పలేక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఇక మేము అక్కడి నుంచి వెళ్ళిపోతామనే ముందు వాళ్ళు పాపం బాధను ఆపుకోలేక, పేద పెద్దలు దుఃఖం ఆపుకోలేక వచ్చి చెప్తున్నారు, అన్న ఇక్కడ అన్నలు ఎవరు మా దగ్గరికి రాలేదు, మా ప్రాంతంలో అసలు అన్నలే వారు లేరు ఈ మధ్యలో. అట్లాంటిది వాళ్ళ శవాలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఆ శవాలు కాదు, ఆ మనుషుల్ని ఇక్కడికి పట్టుకొచ్చి చంపేసింది తప్ప మా ఊరి దగ్గర ఫైరింగ్ కాలేదని చెప్తున్నారు వాళ్ళు. అట్లా ఒక పూటకు ఎన్కౌంటర్ సృష్టించే ముగ్గురు చాలా సీనియర్ నాయకులు విప్లవోద్యమంలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని తుదముట్టించడంలో భాగంగా ఆంధ్ర పాలకవర్గము, ఆంధ్ర పోలీసులు ఇలా దుర్మార్గంగా ఆ ముగ్గురిని అచేతనంగా ఉన్న వాళ్ళని పట్టుకొని నానా రకాల చిత్రహింసలకు గురి చేసి చంపేది. కాబట్టి ఆ డెడ్ బాడీని మనం కనీసము తాకలేనటువంటి ఘోరమైన స్థితి కల్పించేది మీరు చూశారు. వాళ్ళు ఎంత ఘోరం అంటే మీకు ఒక సంఘటన చెప్తాను, ఆ తర్వాత నేను ముగిస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ సమాచారము మొన్న 18వ తారీఖు నాడు 8 గంటల నుంచి వెళ్ళి టీవీలలో పేపర్లలో వార్తలు వస్తున్నాయి, ఎన్కౌంటర్ జరిగింది, గాజర్ల రవి అక్కడ చనిపోయాడని. ఈ వార్త తెలిసిన వెంటనే మేము మా కుటుంబ సభ్యులము, మాకు దగ్గర తెలిసినటువంటి అనేక మంది లాంటి మిత్రులందరూ కూడా పదే మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇది నిజమేనా? ఎందుకంటే చాలాసార్లు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పెద్ద నాయకులు చనిపోయారని ప్రచారం చేశారు, అందులో గాజర్ల రవి కూడా చనిపోయాడని ప్రచారం చేశారు. కానీ అప్పుడెప్పుడు కూడా ఆయన చనిపోలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ అనేక మందిని 100 సార్లు మాకు ఫోన్ చేసేలాగా చేసింది. అయితే మేము పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా 2 గంటల దాకా అది నిజమో కాదు తెలుసుకోవడానికి ఇక్కడ తెలంగాణ పోలీసులను, తెలంగాణ గవర్నమెంట్ను అడుగుతూనే ఉన్నాము, నిజమా కాదా చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకు మాకు నిజమే అనే సమాచారము పోలీసుల ద్వారా అందింది. ఆ అందిన వెంటనే ఒక కారు తీసుకొని మేము ఆజాద్ అన్న కొడుకు, మాతో పాటుగా మా బంధువు ఒకరు, అట్లాగే ఇంకొక 2 స్నేహితులు, ఒక 5గురం ఇక్కడి నుంచి బయలుదేరి అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి రాత్రి మంచి దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్ని ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి దారులలో రాత్రి 11:30 రంపచోడవరం చేరుకున్నాం. మేము రంపచోడవరం చేరుకుంటామని ఒక 5-10 నిమిషాల ముందు అక్కడ సిఐ గారు ఫోన్ చేసి, అవునండి మీ వాళ్ళ బాడీలు వచ్చాయి, మేము మీ ఆ శవాన్ని మేము గుర్తుపెట్టాము, అవి మీ వాళ్ళే అని కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు మేము శవాలని మార్చిలో పెట్టాము హాస్పిటల్లో, మీరు రేపు పొద్దున్న రాండి అన్నారు. బహుశా మేము అక్కడి దాకా చేరుకున్న విషయం ఆయనకు తెలియదేమో పాపం. మేము వెంటనే చెప్పాము, సార్ ఓకే సార్, మేము మీకు సమీపంలోనే ఉన్నాము, ఇంకో 10 నిమిషాలు అయితే మీ దగ్గరికి చేరిపోతాము, మరి మీ దగ్గరికి వచ్చి కలవచ్చు అంటే రమ్మన్నారు. వెళ్ళాము. రాత్రి 11:30కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు గంట ఇటు చేసి కలిసి ఏం చెప్పారంటే, శవాలు మీ వాళ్ళే మేము గుర్తించాం, అయితే శవాలు ఇప్పుడు రాత్రిపూట ఇవ్వలేం కదా, రేపు పొద్దున శవాలు ఇస్తాము, మీరు హాస్పిటల్ దగ్గరికి రండి,
8:30 సమయంలో మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఉండి తీసుకొస్తారు అని చెప్పారు. సరే, వాళ్ళు చాలా ఇష్టమైనంత ఆశగా చెప్తున్నప్పుడు నమ్మాలి కదా, నమ్మాం. అయితే మమ్మల్ని ఏం చెప్పారు వాళ్ళు, పాపం మా పట్ల సానుభూతి చూపిస్తూ, అయ్యో పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినట్టుగా చెప్తూ, మీకు ఇప్పుడు ఎక్కడ పోయి పడుకుంటారు రాత్రిపూట, మీకు రూమ్ ఇస్తామని చెప్పారు. సరేలేండి, ఎక్కడైతే ఏంటని ఒక రూమ్లో వాళ్ళు చెప్పిన రూమ్లో పడుకున్నాం. ఇంకా పొద్దున్న వేసిన తర్వాత 7 గంటల నుంచి మేము పోలీసులకు ఫోన్ చేస్తున్నాము, అయ్యా మా శవాలను చూపించడానికి మమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి పొమ్మంటారా వద్దంటారా అంటే, ఆగండి ఆగండి, మా ఆఫీసర్ వస్తారు, మా ఎస్పీ వస్తారు, మా డిఎస్పీ వస్తారు, లేకపోతే దాని ఫార్మాలిటీస్ కోసం వచ్చే అధికారులు వస్తారు, ఆగండి ఆగండి ఆగండి. అది 7 గంటలకు మొదలైన ఆగమనడము, ఇటు ఆగమంటున్నారు. ఒక్క పోలీసు నుంచి 2 పోలీసులు పెంచిన రూమ్ కాడ, 2 పోలీసుల నుంచి 4 పోలీసులు పెంచిన రూమ్ కాడ, 4 నుంచి 6 పోలీసులు పెంచిన మా రూమ్ దగ్గర ఒక రకంగా మమ్మల్ని రూమ్ నుంచి బయటికి రాకుండా అల్లనే మూతేసి ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అరే ఇదేంటి, మీరు మమ్మల్ని కనీసము హాస్పిటల్ కాడికైనా పోనివా, శవాలు ఇస్తారా తర్వాత సంగతి, కనీసం హాస్పిటల్ కాడికైనా పోనివారంటే అది లేదు, పోదాము మీరు టిఫిన్ చేయండి, మీరు మంచిగా తాగండి అని మమ్మల్ని ఆ రూమ్లోనే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని బయటకు వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కామ్రేడ్ అరుణ వైజాగ్ ప్రాంతంలో నుంచి ఉద్యమంలో పనిచేసి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిపిన అరుణ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చెల్లె కూడా, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా అక్కడికే వచ్చారు. వాళ్ళని కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ దగ్గర మీరు ఉండొద్దు, ఉంటే ఇట్లాగే టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు వచ్చి చూసి పేపర్లలో టీవీలలో ఇస్తే ఇంకా డెడ్ బాడీస్ ఇస్తలేదని ప్రచారం అవుతుందని భయపడి వాళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాసేపు కూర్చోబెట్టింది. అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మేమున్న రూమ్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మేము వాళ్ళకి ఫోన్ చేశాము. ఏం జరుగుతుంది అంటే, మాకు శవాలు ఇచ్చే ఉద్దేశము పోలీసులకు లేదు, అక్కడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది. శవాలు ఇవ్వద్దనుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి మమ్మల్ని ఇటు తిప్పి టైం పాస్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇట్లయితే లాభం లేదని మీడియా వాళ్ళకు మేము ఫోన్ చేశాం, అయ్యా కొంచెం మీరు వస్తే మమ్మల్ని బయటికి రాణిస్తలేరు, మీరు కాస్త ఈ వార్తను పేపర్లో టీవీలో ఇవ్వండి అని పిలిస్తే మీడియా వాళ్ళు ఎవరు రావడానికి ధైర్యం చేస్తలేదు, సాహసిస్తలేదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వము పోలీసులు మీడియాను కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేసి పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి కష్టాలు పడి తెలంగాణలో ఉన్నటువంటి మీడియా వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేసి అయ్యా మా పరిస్థితి అని చెప్తే, అప్పుడు వీళ్ళు చొరవ తీసుకొని చేసిన ప్రయత్నంలో భాగంగా 1-2 మీడియా ఛానల్స్ మా దగ్గరికి వస్తే మేము ధైర్యం చేసి ఆ రూములలోకి బయటకు వచ్చేసి ఆగండి అని వాళ్ళు ఆగకుండా బయటకు వచ్చేసి మీడియాతో మాట్లాడుకుంటూ ఇంతలో అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు అక్కడికి మన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన పద్మకుమారి అక్క గారు, వాళ్ళిద్దరూ వాళ్ళతో పాటు ఇంకొక 2 అక్కడికి వచ్చారు. వాళ్ళు మేమంతా కలిసి ఆ రోడ్డు మీద బయలుదేరి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, ఇంకా హాస్పిటల్ దగ్గరికి ఎట్లాగో వీళ్ళు తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఆగేటట్టు లేరు కదా అని చెప్పి హాస్పిటల్లోకి రాకుండా గేట్లు మూసి అక్కడ పోలీసులు కాపలా పెట్టారు. మేము కనీసం అక్కడికి వెళ్ళి ఏమడిగామంటే, అయ్యా ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ నంబాల కేశవరావు అనేటువంటి మావోయిస్టు పార్టీ నాయకునికి కేంద్ర నాయకులు చంపినప్పుడు ఎక్కడో కనీసం రోడ్డు సౌకర్యం లేనటువంటి దండకారణ్యంలోని అబూదువారి ప్రాంతాల్లో ఆయన చంపేశారు. రోడ్డు లేనక్కడికి కనీసం పోవడానికి సరైన దారి కూడా లేనటువంటి 2-3 గంటలు నడిస్తే తప్ప దారి కూడా దొరికినటువంటి దట్టమైన అడవిలో చంపిన నంబాల కేశవరావు గారి ఫోటోను గంట గడవక ముందే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా పక్కన ఫోటోలు తెప్పించుకొని వాళ్ళు ట్విట్టర్లో పెట్టి మేము పెద్ద నాయకుడు చంపేశాం చూడండి అని ప్రకటించారు. మరి అలాంటివి ఇక్కడ ఎన్కౌంటర్ అయిన ప్రాంతం రంపచోడవరం అనేటువంటి ఒక చిన్న పట్టణానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వాళ్ళ డెడ్ బాడీస్ పొద్దున్నే దొరికినాయి అని వాళ్ళే ప్రకటించారు. అట్లాంటి డెడ్ బాడీస్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కనీసం ఫోటోలు పెట్టచ్చు కదా, ఫోటోలు మొత్తం పెట్టచ్చు. ఆ రోజు పెట్టలేదు, సరే తెల్లారైనా పెట్టచ్చు, కానీ నిన్న ఫోటోలు పెట్టలేట, మమ్మల్ని శవాలు చూడనివ్వరట. మేమెంత బతలాడినా, మేమెంత గీమాడినా లేదు ఆగండి అంటారు, వాళ్ళు వస్తూ అంటారు, వీళ్ళు వస్తూ అంటారు, శవాన్ని మాత్రం మాకు చూపిస్తలేదు. అదే మా శవాలే కాదా, అసలు మా శవాలే కాదా, మీరు చెప్పినట్టుగా మా వాళ్ళ శవాలు అయితే మరి మీరు ఫోటోలన్నీ చూపెట్టండి, చంపింది మీరే కదా.
ఈ రోజుల్లో ప్రతి పోలీసు వాళ్ళ జేబులో కూడా ఫోన్ అయితే ఉంటుంది కదా, సెల్ ఫోన్ ఉంటుంది కదా. సెల్ ఫోన్ కూడా వాళ్ళు తీస్తారు కదా. ఫోన్ అక్కడ తీయకపోతామే ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీస్ పెట్టేప్పుడు తీస్తారు కదా. కానీ ఫోటోలు తీయరట, ఫోటోలు చూపెట్టారట. చనిపోయింది ఫలానే వాళ్ళు అని ధైర్యంగా చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు ఫోటోలు చూపెడతలేరు. మేము పోయి అడిగితే కనీసం హాస్పిటల్కి పోయి మీ వాళ్ళనే కాదో చూడుకోమని మాకు అవకాశం ఇస్తారు. ఎంత బతిలాడిన అవకాశం ఇస్తారని. అప్పటిక మేమందరం కలిసి ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నాను, చాలా దుఃఖంతో కన్నీళ్ళతో చెప్తున్నాను. అదేంటంటే నేను మా అన్న ఆజాద్ అన్న బాటలో నా జీవితం చివరి దాకా నేను నడవలేకపోయా. నేను మా అన్న కాదన్న రవణ బాటలో నా జీవితం ముగిసేదాకా నేను నడవలేకపోయినా. నేను బయటకు వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా బతుకుతున్నా. కానీ నాకు లోపలున్న శవంగా ఉన్నటువంటి గాజర్ల రవణ ఏం చెప్తున్నాడో తెలుసా? తమ్మి అయిపోయింది నాదిరా పోరాటం, వాళ్ళు శవం ఇవ్వమంటే అక్కడ కూర్చుంటావురా నువ్వు, లేరా తమ్మి లేచి పోరాడరా, పోరాడబోదు నువ్వు శవం ఇవ్వాలి తమ్మి అని చెప్తున్నాడు. తమ్మి నువ్వు పోరాడరా, పోరాడకపోతే ఏది దక్కదురా, పోరాడకపోతే నీకు ఏది దక్కదురా. నా శవం కావాలని నువ్వు అనుకుంటే నా ప్రాంత ప్రజలకు, నన్ను కన్నా తల్లి తెలిసాలకు నా శవాన్ని నువ్వు చూపెట్టాలంటే తమ్మి నువ్వు కూసోకురా, నువ్వు లేచి పోరాడానికి దిగరా అని లోపల నుంచి నన్ను ఆయన ఆదేశిస్తున్నాడు. పోరాటం మర్చిపోయిన వారే తమ్మి, సన్నగా కూర్చొని మాట్లాడుతున్న వారే తమ్మి అని ఆయన లోపల నుంచి నన్ను ఆదేశిస్తున్నాడు. ఇక నాకు దుఃఖం ఆగలేదు, నాకు ఆవేశం ఆగలేదు. నాతో ఉన్నటువంటి సహచరులు కూడా అదే మాట్లాడుతున్నారు. చలో ఏదైతే అయింది, వాళ్ళు పట్టుకుంటారా, అరెస్ట్ చేస్తారా, చంపితే చంపని అని. ఇక మేము హాస్పిటల్ ముందట నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టినాము, ధర్నా కోసం సిద్ధపడ్డాము, మీడియాను పిలుస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని మేము చెప్తూనే ఉన్నాము. మా పోరాటం ఫలించింది. అక్కడ లోపల ఉన్నటువంటి అమరులు మాకు ఏదైతే మా మెదడులోకి చొరబడి మాకు సందేశము, ఆదేశం ఇచ్చిండ్రో ఆ ఆదేశ ఫలితంగా మేము చేసిన పోరాటం ఫలించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్న పాలకులు కాస్త గచ్చున వణికింది. కాబట్టి తప్పనిసరి మాకు వెంటనే శవాలు చూపిస్తామని మాట ఇచ్చారు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే చివరికి శవమైనాకనైనా సరే శవాన్ని కూడా మనం పోరాటం చేయకపోతే మనం శవాన్ని కూడా కాపాడుకోలేని ఒక ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి. ఇవాళ చాలా ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి. ఎందుకు ప్రమాదకరమైన రోజులు వచ్చాయని చెప్తున్నా అంటే 45 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నంబాల కేశవరావు గారు 45 ఏళ్ళు కుటుంబానికి దూరంగా జీవితాన్నంతా ప్రజల కోసం త్యాగం చేసి పని చేస్తే వాళ్ళ కుటుంబాలు 4 రోజులుగా అక్కడ నారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గర పోస్ట్ మార్టం ముందటనే నిలబడితే, అరిస్తే, ఏడిస్తే వాళ్ళకు శవాలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వము, ఈ దేశ పాలకులు వాళ్ళని నమ్మించి ఒక 10 నిమిషాలు మేము పోలీస్ ఎస్ఐ గారి స్టేషన్ పోమని నమ్మించి ఈ కుటుంబాలన్నింటినీ అటు పంపించి గజదొంగల్లాగా శవాలను ఎత్తుకపోయి అడవిలేసి పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి దుర్మార్గపు పాలనలో బతుకుతున్నాం మనం. వాళ్ళ ఒక దుర్మార్గపు రాజ్యము, ఓ దుర్మార్గపు ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్నటువంటి రాజ్యములో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అన్నలారా, అక్కలారా, మన బిడ్డల శవాలు కూడా మనకు ఇవ్వని రోజులు వచ్చినాయి. మన బిడ్డల శవాలు కూడా చూసుకోనియకుండా, మనల్ని పూర్తిగా మన దుఃఖాన్ని కూడా మనం చెప్పుకోకుండా, మన దుఃఖాన్ని నలుగురికి పంచుకోనివ్వకుండా మనల్ని నోరు మూయించే రోజులు వచ్చినాయి. కాబట్టి గాజర్ల రవణ శవమై నాకు చెప్పినట్టుగానే గాజర్ల రవణ మన వెలిశాలకు వచ్చి శవమై ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు, పోరాడితే తప్ప మనకు హక్కులు రావు. పోరాటం ఒక్కటే మార్గము. పోరాటం లేకపోతే మనం చచ్చిపోయిన కింద లెక్కే, చచ్చిపోతే కూడా మన శవం ఇవ్వరు. కాబట్టి గాజర్ల రవణ వెలిశాల గడ్డ మీదకి వచ్చి మళ్ళొక్కసారి మీ చిన్ననాటి
గాజల్ల రవ్వన్నను మీరు మీ రూపాల్లో గుర్తు చేసుకోండి. ఆయన మనకు చెప్తున్నాడు, పోరాటం విడిచిపెడితే మనకు బతుకు లేదు, పోరాటం వదిలిపెడితే మనకు ప్రాణమే లేదు. కాబట్టి అన్నలారా, అక్కలారా, గాజల్ల రవ్వన్న శవమై మన ఊరికి వచ్చాడని మీరు కనుక్కోకండి. గాజల్ల రవ్వన్న 35 ఏళ్ళ తర్వాత ఈ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఒక గొప్ప విప్లవ పార్టీ నాయకుడుగా మన ఊరికి వచ్చాడు. మన ఊరి నుంచి ఒక సాధారణ గాజల్ల రవన్నగా వెళ్ళిన రవణ 35 ఏళ్ళ తర్వాత ఈ దేశానికే మార్గనిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడుగా, ఒక కేంద్ర స్థాయి నాయకుడిగా ఈ ఊరికి వచ్చి మన ముందున్నాడు. ఆయన చెప్తాడు మనకు, మనం పోరాటం వదిలేస్తే మన బతుకు మారదని చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా, దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. శవాలు కూడా ఇవ్వకుండా శవాలు కూడా భయపడుతున్న రోజులు వచ్చినాయి. పాలకులు మనుషులు బతుకున్నప్పుడే కాకుండా శవాలు కూడా భయపడే రోజులు వచ్చినాయి. రాజ్యాంగం ఎక్కడో పోయింది. రాజ్యాంగ సూత్రాల ప్రకారము, మానవ హక్కుల కమిషన్ చెప్పిన ప్రకారము శవాలకు కూడా హక్కులు ఉంటాయి. ఈ దేశంలో శవాలకు ఒకటి హక్కులు ఉంటాయి. కానీ ఈ దేశంలో దుర్మార్గం వల్ల సాగుతున్నది. బీజేపీ నాయకత్వంలోని పాలకులు, లేదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అక్కడి పార్టీ పాలకులు దుర్మార్గ పాలన చేస్తున్నారు. కాబట్టి శవాలు కూడా మనకు రాని పరిస్థితి పడ్డది. కాబట్టి ప్రశ్నించకపోతే, మన హక్కుల కోసం పోరాడకపోతే, పోరాటం ఏ రూపమైనా పర్వాలేదు, మిమ్మల్ని అందరినీ తుపాకులు పట్టమని చెప్పడం లేదు, మిమ్మల్ని అందరినీ సాయుధ మావోయిస్టులు కాబట్టి నేను అంటలేదు. ఆయన కూడా అంటలేడే కంచెలు, అయ్యా నాలాగా మీరు కుటుంబాన్ని వదిలేసి, లేకపోతే మీ భార్య పిల్లలు వదిలేసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీరు తుపాకులు పట్టమని ఆయన కూడా ఇప్పుడు మనకు చెప్తలేడు. ఆయన చెప్పేది ఏంటంటే, మీ హక్కుల కోసము మీరు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తూనే ఉండాలి. దోపిడి ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, అన్యాయం ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, అసమానత ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, కులవివక్షిస్తున్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, అభివృద్ధి జరిగినంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, సంక్షేమం జరిగినంతకాలం ప్రశ్నిస్తూనే ఉండాలి, మనల్ని తొక్కిపెట్టే వస్తున్నంతకాలం మనం ప్రశ్నిస్తూనే ఉండాలి, మనం పోరాడుతూనే ఉండాలి. మన పోరాటాన్ని మనకిష్టమైన మార్గంలో మనం ఎంచుకుందాం. మనం ఎన్నికల ద్వారా ఎంచుకుంటామా, మనం రాజకీయ పార్టీ ఏర్పడించుకుంటామా, మనం సంఘంగా ఏర్పడించుకుంటామా, మనం శాంతియుత ధర్నా చేసి ఎంచుకుంటామా, ఎట్లయినా సరే మన పోరాటాన్ని మనం కొనసాగించాల్సింది. పోరాటం లేకపోతే బతుకు లేదు, ప్రశ్నించకపోతే మనకు మనుగడే లేదు. కాబట్టి మిత్రులారా, ఇంతసేపు ఓపిక నేను చెప్పిన ఈ 2 మాటలు, ఇవాళ గాజల్ల రవణ చెప్పిన సందేశాన్ని నా నోటి ద్వారా విన్నందుకు, ఓపిక విన్న మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా దయచేసి ఒక్కసారి నాతో గొంతు కలిపి ఆ వీరుడికి జోహార్లు చెప్పవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. వెలిశాల ముద్దు బిడ్డలకు, వెలిశాల విప్లవ వీర ముద్దలకు, వెలిశాల విప్లవ వీర యోగులకు జోహార్ కామ్రేడ్ గాజల్ల రవణ, జోహార్ కామ్రేడ్ గాజల్ల రవణ, జోహార్ కామ్రేడ్ గజ్జల గణేష్ అన్న, జోహార్ కామ్రేడ్ ఏవేబి ఉదయన్న, జోహార్ మామిడి అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ అరుణక్క, జోహార్ కామ్రేడ్ అంజు, జోహార్ గాజల్ల సారన్న, జోహార్ గాజల్ల సారన్న, జోహార్ కామ్రేడ్ ఆజాద్ అన్న, జోహార్ కామ్రేడ్ నబీర్ అన్న, జోహార్ గాజల్ల రమేష్ అన్న, జోహార్ గాజల్ల రమేష్ అన్న. ఇప్పుడు ఊరి మిత్రుబిడ్డలుగా ఉన్నటువంటి గాజల్ల సారన్న, గాజల్ల రవణ, గాజల్ల రమేష్ అన్నతో పాటుగా వాళ్ళ జీవిత భాగస్వాములుగా మారి విప్లవోద్యమంలో పనిచేస్తూ పోరాటంలో మేము కూడా సగంగా ఉంటామని ముందుకు వచ్చినటువంటి మహిళలు విప్లవోద్యమంలో భాగంగా పనిచేస్తూ ఈ 3 నాయకులను పెళ్లి చేసుకొని విప్లవోద్యమంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నటువంటి వీళ్ళ జీవిత సహచరులు 3 కూడా
ఈ పోరాటంలో అమరులవ్వడం జరిగింది. కాబట్టి ముగ్గురు మాత్రమే కాదు, ఈ ఊరి బిడ్డలుగా 6 ఈ ఊరికి అమరులని మేము చెప్పదలుచుకున్నాం. ఈ 6 బిడ్డల్లో మహిళా నాయకులు అనేటువంటి జోహార్ కామ్రేడ్ రమక్కకు, జోహార్ కామ్రేడ్ రమక్కకు, జోహార్ కామ్రేడ్ మీనక్కకు, జోహార్ కామ్రేడ్ మీనక్కకు, జోహార్ కామ్రేడ్ తోతక్కకు, జోహార్ వెలిశాలమర వీరులకు, జోహార్ వెలిశాలమర వీరులకు. కొనసాగిద్దామ మరి విలాసేరుడు, కొనసాగిద్దామ మరి విలాసేరుడు. ధన్యవాదాలు.